దైవజనుడైన మోషే 40 దినములు దేవుని యొక్క సముఖములో ఉండి 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉండి అపవాదిని జయించుటకు ఆయన ఈ లోకమందు తన పనిని పరిపూర్ణముగా నెరవేర్చుకున్నటకు అనుసరించినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. కానీ ప్రస్తుత కాలంలో సంఘాలు పోటీపడి 40 దినాలు ఉపవాస ప్రార్థనలను పెట్టి, ఏదో శ్రమ దినాలను పెట్టి, లెంట్ దినాలను పెట్టి రకరకాలుగా మభ్య పెడుతున్నారు. నిజంగా ఇదంతా పరలోకం కొరకు మనుషులను మార్పు చేయడానికైనా? దయచేసి ఆలోచించండి. భక్తి అనేది ఎప్పుడు ఆచారం కాదు. భక్తి అనేది భక్తులు వాళ్ళు చేశారు, మనం కూడా చేయాలి కాదు. ప్రభు చెప్పిన మాట ప్రకారం చేస్తే మన యొక్క జీవితాల్లో ప్రభు సంతోషిస్తాడు. నా ఆజ్ఞలు అనుసరించువాడే నన్ను ప్రేమించువాడు అని చెప్పాడు ప్రభు. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ప్రేమించు వారిగా, తండ్రి చేత ప్రేమింపబడిన వారిగా ఆయన రాజ్యానికి సిద్ధపడదాం.